ఉభయ జిల్లాల్లో ఓవైపు వైకాపా జట్టు ఖాళీ అవుతుంటే మరోవైపు చేరికలతో తెదేపా పట్టు బిగుస్తోంది. గురువారం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెదేపాలో చేరడంతో ఆ పార్టీ మరింత బలోపేతమైంది. ఇప్పటికే మేయర్ నుజహాన్ పెదబాబు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఇడా చైర్మన్లు మధ్యాహ్నపై సూర్యబలరాం, బొద్దాని శ్రీనివాసరావు తదితరులు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఏలూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. ఆళ్లనాని చేరికపై ప్రారంభంలో తెదేపా శ్రేణుల్లో కొంత వ్యతిరేకత ఎదురైనా తర్వాత నాయకులు సర్దుబాటు చేయడంతో లాంఛనంగా చేరిక పూర్తయింది. ఆళ్లనాని చేరికతో గతంలో వైకాపాలో ఉన్న దాదాపు ప్రధాన నాయకులందరూ తెదేపా గూటికి చేరినట్లయింది. ఆయన అనుభవం తెదేపాకు అదనపు బలం. ఆళ్లనాని 3 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికే 2004, 2009లో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉప ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ ఏలూరు జిల్లాలకు సుదీర్ఘకాలం వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అపార అనుభవం ఉన్న నాని చేరికతో భవిష్యత్తులో పార్టీకి అదనపు బలం చేకూరనుంది.